ఈ గత 2014 తర్వాత నుంచి నేను గమనిస్తున్నాను. 2014కి మనకి ఈ రాష్ట్రం 2గా విభజనకి పూర్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1,00,00,000 మంది మహిళలు ఒక ప్రాజెక్ట్ మన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పేదరిక నిర్మూలన కార్యక్రమంలో 1,00,00,000 మందికి పైగా మహిళలు 1,10,00,000 మంది మహిళలు ఆల్రెడీ సమీకరించబడి ఉన్నారు. వాళ్ళందరూ ఒకరినొకరు కలుసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సంభాషించుకుంటూ ఒక పథకంలో ఒక తాటి మీద నడుస్తూ ఉన్నారు. సో అలాంటి సందర్భంలో ఈ విభజన అనే ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణలో మహిళలు అదే దీంట్లో కింది స్థాయి నుంచి చక్కగా ఈ ఉద్యమం మన తెలంగాణ అనేది మనకు వస్తే మన బిడ్డలందరి భవిష్యత్తు బాగుంటుంది, బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, ఇలా రకరకాల ఆశలు పెట్టుకున్నారు. భూములు వస్తాయి, ఇళ్ళు వస్తాయి అని చాలా ఆశలు పెట్టుకున్నారు మహిళల్ని. అలా ఆశ పెట్టుకున్న మహిళలు చాలా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. కేసీఆర్ గారు కూడా ఉద్యమాన్ని నడిపించడంలో సాంస్కృతిక పరమైన అంశాలను తీసుకొచ్చి చాలా బాగా వంట వార్పు అనే ఒక ఇది, అలాగే మొత్తం అందరూ బతుకమ్మలో భాగం చేసి మధ్యతరగతి మహిళల్ని తీసుకొచ్చారు. అంటే కింద తరగతి మహిళలు ఆల్రెడీ ఈ ఉద్యమంలో గ్రామీణ పేదరిక దీంట్లో సమీకృతమై ఉన్నటువంటి వాళ్ళకు తోడుగా వాళ్ళు మధ్యతరగతి మహిళలను కూడా తెచ్చుకోగలిగారు. జరిగింది అది. ఈ జరిగిన దాంట్లో మహిళలు మొత్తంగా ఒకే తాటి మీద తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి బంగారు తెలంగాణ తెచ్చుకుంటాము అనే ఒక కళని చాలా బాగా నమ్మారు. మీరు కరెక్ట్ గా ఆ ఎమోషనల్ బాండింగ్ దగ్గరికి వచ్చారు. నా ప్రశ్న కూడా ఏంటంటే, అంత ఎమోషనల్ బాండింగ్ ఉద్యమంతో, టిఆర్ఎస్ పార్టీ తోటి, కేసీఆర్ తోటి అంత ఎమోషనల్ బాండింగ్ ఉన్న మహిళా లోకం ఈరోజు పూర్తిగా మరోవైపు అంటే దూరంగా వెళ్ళిపోవడానికి ప్రధానంగా మీకు కనిపిస్తున్న కారణం ఏంటి? నాకు ఒకటే కనిపించింది, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ రెండు చోట్ల కూడా ఈ వారు అధికారంలోకి రాగానే మహిళలకి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇవ్వలేదు.